ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? బాగుంది సార్ వైఎస్ఆర్ తరఫున. వైసీపీ వస్తుంటారా? ఎందుకంటే కోటార్స్ హౌసింగ్ అన్ని బాగా ఇచ్చినారు సార్, బిల్లు అన్ని. ఇది ఇచ్చారా మీకు? అవును సార్, ఇది ఓకే, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇదే సార్. ఓకే, అందే నరసమ్మ మా అమ్మ మదర్. అమ్మ పేరు మీద వస్తుందా? ఓకే, కంప్లీట్ అయ్యింది, కొద్దిగా పెండింగ్ ఉన్నట్టుంది కదా? అవును సార్, కొంచెం పెండింగ్ ఉంది. అంటే మాదే ఫినిషింగ్ పెండింగ్. ఓకే, మరి డబ్బులు పన్నాయా? వెనకాడికి పన్నాయి సార్. పన్నాయి సార్. మరి ఏమన్నా మధ్యలో అడుగుతున్నారా? లంచం అడుగుతారా డబ్బులు? నీకు ఏం లేదు సార్. ఏ ఇబ్బంది పెట్టలేదా? ఏం లేదు. ఏం లేదు సార్. ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కలిసినారా శ్రీధర్ రెడ్డి గారిని? ఇక్కడ వచ్చినాడు కలుస్తాం సార్, అదే వెంకటరంగారెడ్డి ఉందా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాడు, వస్తుంటాం మేము. ఓకే, ఆయన ఎట్లా ఉంది? ఆయన పనితీరు ఎమ్మెల్యేగా ఎట్లా పని చేస్తున్నాడు ఆయన? అన్నీ బాగానే ఉంది సార్. ఇంకెట్లో చెరువుకి 100 దానికి వాటర్ కూడా ఇస్తామన్నారు కదా, అది సార్ రైతులకు బాగుపడతారు. ఓకే, అది పండ్ల మడి అంట అట్లా అవన్నీ ఇక్కడే పండించుకుంటారు. ఓకే, రైతులకు మేలు జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా గెలిచే అవకాశం ఉంది మరి ఆయన? ఉంది సార్, గెలుస్తారు సార్. మళ్ళీ గెలిస్తే మంచిగా మీకు చెప్పిన సమస్యలు తీరుస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్, నమ్మకం ఉంది సార్. ఓకే, ఇప్పుడు అంటే వేరే పార్టీల ఎఫెక్ట్ ఇక్కడ ఏం లేదు ఈ నియోజకవర్గంలో? టీడీపీ, జనసేన ఎవరు లేదు సార్, ఎవరు లీడర్ లేదు సార్. లీడర్ లేరా? లేదంటారా? లేదు సార్, ఎవరు లేరు ఇక్కడ. మీకైతే హౌస్ వచ్చింది? ఓకే సార్. ఓకే, హౌసింగ్ మా నాన్న పింఛన్ వస్తుంది సార్. పింఛన్ కూడా వస్తుంది. ఓకే, సో ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరు గెలుస్తారని డిస్కషన్? అంటే 99% మా దుద్దుకుంటా సారే. పైన వచ్చి జగన్ అన్నే కూర్చోవాలా, మా అభిప్రాయం అదే. ఎందుకని వాళ్ళే గెలుస్తారు? ఎందుకనంటే ఇంతకుముందు ప్రభుత్వం పోలిస్తే గన ఒక మధ్యతరగతి కుటుంబాలు కానీ నాలాంటి వాళ్ళు, ఆటో వాళ్ళు కానీ ఎవరు కానీ బాగుపడింది ఏమీ లేదు. ఈసారి జగనన్న వచ్చినప్పటి నుంచి నేను వాహన మిత్ర కానీ, రైతు భరోసా కానీ, నాకేదో అరకొర పొలం ఉంది, 1 ఎకరా పొలం ఉంది. తర్వాత వచ్చి ఈ ఊర్లో నాకు మెయిన్ ఇల్లు లేకుండా ఉండే ఇంతవరకు ముందు. జగనన్న వచ్చిన తర్వాత సొంత ఇల్లు నా కళ అయితే నెరవేరింది. ఎంత ప్రాపర్టీ అనుకోవచ్చు దాన్ని? కాదండి, ఇంటిని. మీకు ఇంటికి ఎంత విలువ ఉంటుంది మొత్తం దాని కాస్ట్? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి 1,00,000 రూపాయలు అన్నా కూడా అబోనే కదా, అమౌంట్ అనేది హెవీనే కదా నాకు. అది ఎక్కువే కదా. ఆయన ఎంత ఇచ్చిండేది కూడా నాకు సంతోషమే దాన్ని. అది ఎంతన్నా కానీ ఇల్లు అయితే నాకు పక్కా ఇల్లు అయితే ఇప్పుడు ఉంది. నా స్వతహాగా నేను ఇల్లు కట్టుకున్నానంటే ఆయనే కదా కారణం. నా సొంత ఇల్లు కళ నెరవేరట్లే. సో అంటే గతంలో చూస్తే పల్లె రఘునాథ్ రెడ్డి గారు మంత్రిగా కూడా పనిచేస్తారు. సో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మీ ప్రాంతానికి ఎక్కువ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? డెవలప్మెంట్ ప్రకారం పోయినా కూడా సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి. ఒక ఇంతకుముందు అయితే ఇక్కడ నుంచి సొల్లపల్లికి ఆటో తిప్పేది మేము. అక్కడికైతే తార్ రోడ్డు అయితే సౌకర్యం లేకుండా అసౌకర్యంగా ఉండే. అక్కడి నుంచి ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళని పిలుచుకురావాలన్నా ఇబ్బంది. కనీసం 2 వీలర్లో పోయే కూడా చాలా దారుణంగా ఉండే రోడ్డు. శ్రీధర్ సార్ని కలిసి ఒక నెల ముందు వచ్చి అక్కడ పోయి చెప్పుకున్నాం, సార్ పరిస్థితి ఇట్లుంది అంటే. అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఉంది, రోడ్డు వేసేది కూడా కష్టమేను అని సార్ కూడా. అయినా పాపం ఆయన వచ్చి ఏం చేసినాడు, పైన ఏం మాట్లాడాడో తెలియదు, తార్ రోడ్డు అయితే వేయించేసినాడు ఆయన. రోడ్డు సమస్య చుట్టుపక్కల 16 పల్లెలకు రోడ్డు సమస్య అనేది లేదు మాకల్లా. రోడ్లన్నీ సీసీ రోడ్లు, తార్ రోడ్లు మొత్తం అన్నీ శాంక్షన్ అయిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇబ్బంది అయితే ఇప్పుడు ఏం లేదు. తాగునీరు కానీ, రోడ్ల సమస్య కానీ వేరేదైతే ఏమి లేదు. ఇంతకుముందు ఉన్నాయి సార్, ఎందుకు లేదు సార్. ఇప్పుడు బోర్లు అక్కడక్కడ బోర్లు అయితే ఉన్నాయి కానీ మోటార్లు పని చేయలేదు దాంట్లో. ఒక బోర్తోనే అర్ధమూరు ఇదైతుంది. అది ఆ సమస్యను ఇప్పుడు వీళ్ళు ఇది చేసినారు అనమాట. మోటార్లు బోర్లు అయితే ఉన్నాయి, మోటార్లు లేవు. మోటార్ ఉంటేనే అది బయటకు వచ్చేది నీళ్ళు. అది పరిష్కారం చేసినారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూస్తే కనుక అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి అంటారు. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు అంటారు. మరి వాళ్ళ ఎఫెక్ట్ ముగ్గురు కలిశారు కదా, మరి వాళ్ళ బలం పెరిగిన బలహీనుడు కాదంటారు ఇక్కడ? అదేమో చెప్తాను చూడన్నా, చేతికి 5,000 ఉంటే 5,000 సక్రంగా ఉన్నాయన్న. కింగ్ ఎవరన్నా పుట్టిన వేలే కదా, ఇది జగనన్నే కదన్న. దీంతోనే కదా మనం ఓటేసేది. ఈయన ఒకటే ఉంటే చాలు. కొండవరపల్లిలో ఉంటాము. నా కొడుకు అమ్మ ఒడి పడింది, కూతురుకు విద్యా దీవెనంగా రాలేదు, వస్తుందంట సార్. క్వార్టర్స్ కానీ వచ్చింది, బిల్లులు వచ్చినాయి, మాకు అన్ని అందుబాటులో ఉండేవి సార్. మా అమ్మకైతే ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు జగనన్న 5 లక్షలు అని పెట్టింటే ఫ్రీగా చూసినారు సార్ మేము. అవును సార్, మేము కూలి పని చేసుకుంటాము, రైతు పనికి పోతాము. ఇంత డబ్బులు అయితే మా దగ్గర లేకపోయా, మాకు ఇది మంచిది కల్పించినాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా జగనన్న రావాలని కోరుకుంటాం సార్. నమస్తే సార్. ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తారు మీకు? శ్రీధర్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు సార్, అంతా బాగుంది సార్. మీరు సమస్య ఏమైనా దృష్టికి తీసుకుపోతే చేసిరా ఎప్పుడైనా?
ఏం సమస్య రాలేదు సార్ మాకైతే, బిల్లులు పడినాయి సార్ మాకు. పడినాయి. అవును సార్. ఓకే, ఓకే సార్. మీకు ఇబ్బంది లేకుండా పడినాయి కాబట్టి అవును అడగాల్సిన అవసరం అవును లేదు. సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు కదా మీకు జగనన్న కాలనీస్ లో, అక్కడ ఏర్పాట్లు బాగా మంచిగా ఉన్నాయి. అక్కడ వాటర్ వసతి కానీ రోడ్లు కానీ అవును సార్. అవును సార్. మంచిగా ఉంది. ముందునే ఉండే సార్ మాది పాతిళ్ళు అంతా పెరికేసుకుని రెడీ చేసుకున్నాం సార్. అంతే సార్. మీరు హ్యాపీ దాంతో? అవును సార్. అవును సార్. బిల్లులు అయితే వచ్చినాయి సార్ మాకు. అవును సార్. మరి కొంతమంది రావట్లేదు, ఇవ్వట్లేదు. ఏమో సార్, ఫైనల్ బిల్లు కొంచెం ఉంది, కొంచెం ఫినిషింగ్ ఉంది మాకు కూడా ఇల్లు, అదైతే అయిపోతుంది అన్నారు సార్. చెప్పండి. సేదిరెడ్డి సార్ గెలిచాలా, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సార్ మాత్రం ఖచ్చితంగా రావాలా. సిద్ధారెడ్డి సార్ ఎందుకు గెలిచాలనుకుంటున్నావు? రావాలి సార్, మాకు మంచి పనులు చేసినారు సార్. చేసినాడా? నీకేమైనా చేసినాడా? చేసినారు సార్. నా భార్యకు 18,000 పడుతుంది, ఓకే. నాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిందా? నాకు పింఛనీకి పెడదాం అనుకుంటే నాకు వయసు అయిన లేదు, 56 ఏళ్ళు ఉన్నాయి, ఇంక 2 ఏళ్ళు తట్టుకోరా ఓకే అన్నాడు. కలిసినావా ఎమ్మెల్యే గారిని? వెంకటరంగాడు సార్ చెప్పినాను. ఇంక ఇన్నాళ్ళే ఉండమంటే ఇంక 2 ఏళ్ళు అట్లుంటారా, ఫ్రీగా తీసుకుంది ఏమో ఇదంతా, మనం నీతిగా పోదామంటే అందుకే అయిపోయినాను. మోసం చేయకుండా అందుకనే ఉన్నాను. నీకు ఇల్లు ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడిగినారా? ఎవరు అడగలేదు సార్, ఎవరు లేదు సార్, ₹1 ఇచ్చిండ్రు సార్. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, మేము ఇచ్చిన వాళ్ళు కాదు. అంతే.